ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్రిల్లుదురు. భక్తుడైన ఇర్మీయా పరాక్రమశాలి అయినటువంటి యెహోవా అతని పక్షమున ఉన్నాడని అతడు తెలుసుకున్నాడు. అందుకనే కింద మాటలో అతడు అంటున్నాడు, నన్ను హింసించేటువంటి వారు నన్ను గెలవక వారు తప్పకుండా త్రొట్రిల్లుతారు అని అతడు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి ఇర్మీయా దేవుని మాటలను ప్రజలకు ప్రకటించినందున, ఉన్న మాటలను ఉన్నట్లుగా చెప్పినందున, వారికి కలిగేటువంటి కీడును గురించి అతడు ప్రవచించినందున ఆ కాలంలో అతన్ని బహుగా హింసించారు. రాజులు, యాజకులు అతని పట్ల పగబట్టి అతన్ని ఎంతో హింసించినారు. దైవజనుడు కన్నీటితోనే తన జీవితాన్ని గడిపాడు. ఆ విలాప ప్రవక్త పరాక్రమశాలి అయినటువంటి దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న సత్యమును ఎరిగిన వాడై, తనను ఎవరైతే హింసించుచున్నారో వారే త్రొట్రిల్లుతారని తెలియచేస్తూ ఉన్నారు. తన మీద వారు విజయం సాధించలేరన్న గట్టి నమ్మకమును ఇక్కడ ప్రకటన చేయించు ఉన్నారు. సువార్తపరముగా మనము ఈ దినాల్లో ఎన్నో అవమానాలు, కష్టాలు, బాధలను ఎదుర్కొనవచ్చు. ఈ యొక్క భూమి మీద నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని చెప్పడానికి సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలను కలుగ చేసి మనలను భయభ్రాంతులుగా చేసి మన ప్రాణమునకు అపాయమును కలుగ చేస్తానని హెచ్చరించవచ్చు. అయితే మహాపరాక్రమశాలి అయిన దేవుడు మీతోను మీ పక్షమునే ఉన్నాడు. మిమ్మలను ఎవరైతే హింసించాలని చూస్తారో వారే త్రొట్రిల్లి దేవుని కృపను ఎదుర్కొంటూ దేవుని యొక్క బిడలగా వారు మారడానికి దేవుడు కృప చూపిస్తారు. ఒకసారి ఒక దైవజనుడు ఒక పల్లెటూరులో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయనను రాళ్లతో కొట్టి తమ గ్రామంలోనికి రావద్దని ఒక యవనస్తుడు కొట్టి తరిమాడంట. అయితే ఆ యవనస్తుడిని దేవుని వాక్యము పట్టుకున్నది. అతని పాప జీవితాన్ని ఎత్తి చూపించింది. తన పాపపు పాత బ్రతుకును వదిలి దేవుని కొరకై గొప్ప సాక్షిగా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దైవజనుని హింసించాలని అతడు అనుకున్నాడు, కానీ దేవుడు అతనికి తన కృపను చూపి అతని పాదములు త్రొట్రిల్లి దేవునికి సమీపమైన మనుషుడిగా మారినాడు. అవును, మిమ్మల్ని హింసించువారు మీ మీద విజయమును సాధించలేరు. మీకు శ్రమ కలుగ చేయాలని అనుకునేవారు తప్పక త్రొట్రిల్లుతారు. ప్రభు మీ పక్షమున ఉన్నాడు. భయపడక యేసు శిలువ సువార్తను, యేసు ప్రేమను ఈ లోకానికి చాటండి. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక. గనుడా, నీకు వందనాలు. నీ ఆత్మతో నీ బిడ్డలను అభిషేకించి ధైర్యపరచుమని, వారి పక్షమున మీరు ఉన్న దేవుడని వారు గుర్తిరిగే భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.